అందరికీ నమస్కారం. ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ చూపించిన విధంగా చెప్పని విధంగా ద బెస్టే క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఛానల్లో ఉంటుందని మీరు నమ్మితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వందే మాతరం ఒక రకంగా స్వతంత్రోద్యమ కాలంలో ఈ వందే మాతరం అన్నది ఒక నినాదం. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక సింహ గర్జన. ఆ వందే మాతర గేయం రచించి ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది 1875 నవంబర్ 7 బంగదర్శన్ అని ఒక సాహిత్య పత్రిక. అందులో బకించంద్ర చట్టోపాధ్యాయ్ ఆయన 1894లో కన్నుమూశారు. బట్ ఆయన కన్నుమూసిన తర్వాత ఈ వందే మాతర గేయాన్ని ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో పాడాడు. 1905 అక్టోబర్ 7న వందే మాతరాన్ని ఒక నినాదంగా, ఒక ఉద్యమ నాదంగా తీసుకున్నారు. ఈయన 1882లో ఆనందమఠం అని చెప్పేసి ఒక నవల ఉంది, దానిలో కూడా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. బట్ మొట్టమొదట ఎప్పుడు పబ్లిష్ చేశారు? 1875 నవంబర్ 7న బంగదర్శన్ చెప్పి ఒక సాహిత్య పత్రికలో సంస్కృతంలో ఉంటుంది. వందే మాతరం పాడేది సంస్కృతం అది. ఓకేనా? వీళ్ళకి బెంగాల్ వాళ్ళకి వా రాదు, వా పలకరు వాళ్ళు, వా బదులు బా పెడతారు వాళ్ళు. పశ్చిమ బెంగాల్ మామూలుగా అన్నప్పుడు వంగదేశం అంటారు దాన్ని, బట్ వాళ్ళు బంగా అంటారు. సరే, బకించంద్ర చటర్జీ వందే మాతరం. ఈ వందే మాతరం అన్నది 1950 మన వాళ్ళు జనవరి 24న ఆనాడు మన రాజ్యాంగ సభ పెద్దలు అంతా కూడా ఆమోదించినారు దానిని జాతీయ గేయంగా. జాతీయ గీతం వచ్చే జనగణమన, అది రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్, బకించంద్ర చట్టోపాధ్యాయ్ బెంగాల్. మరి ఈయనని బకించంద్ర చటర్జీని ఎందుకంటారంటే బ్రిటిష్ వాళ్ళకి నోరు తిరక్క చటర్జీ అంటూ మొదలెట్టారు. సో అలాగే మనం కూడా పిలిచేస్తున్నాం బకించంద్ర చటర్జీ. ఆయన అసలు పేరు బకించంద్ర చట్టోపాధ్యాయ్. సో వందే మాతరం సంబంధించి అది. ఇక మాతంగి హజ్రా ఏమి గురించి చెప్పాలి? ఆ వందే మాతరం అన్నటువంటి పిలుపు స్వర్గానికి తనని పిలుస్తున్నటువంటి, ఎలా చెప్పాలి, తను మరణించేటప్పుడు వందే మాతరం అంటుంటే ఆ వందే మాతరం పిలుపు వినపడి స్వర్గం నుంచి దేవతలు ఆమె కోసం వచ్చారన్నట్టుగా అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మన అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు, ఆయన సైతం బ్రిటిష్ వారు తోటలు దించుతూ ఉంటే వందే మాత్రం నినదించాడు తప్ప వెనక్కి అడుగు వేల ఏం చేసుకుంటారని చెప్పేసి అన్నాడు. ఒక్కో అల్లూరి సీతారామరాజు పుట్టుకొస్తాడు రా, నన్ను మీరు చంపుతూ ఉంటే నా రక్త బొట్టు ఈ దేశానికి సంబంధించి స్వతంత్ర ఉద్యమానికి ఓ రకంగా అది ఆయిల్ అంటారు, దాన్ని ఏమంటారు, కందర మీద అంటారు చూస్తే, లైక్ ఆవేలో. సరే, కొంచెం ఎమోషన్ అయిపోతున్నాను, మామూలుగా మాట్లాడుకుందాం. అల్లూరి సీతారామరాజు కానీ మాతంగి హజ్రా కానీ వీళ్ళు ఇరువురు స్వతంత్రోద్యమ కాలంలో తోటాలు దిగుతూ ఉంటోంట్లో వందే మాత్రం నినదించినటువంటి వారు. వీళ్ళలో మాతంగి హజ్రా గురించి మనం మాట్లాడుకోవాలి. హిజ్రా కదండి, హజ్రా ఆడామె. ఆమె పశ్చిమ బెంగాల్ ఏరియా. ఆమెకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెళ్ళయింది. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటికే భర్త చనిపోయి వితంతు అయిపోయింది. అలాగే ఉంది. ఆమెకి 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అప్పుడు ఫిట్ ఇండియా పిలుపు 1942 నవంబర్ అక్టోబర్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ 1946 మంత్ కరెక్ట్ గుర్తు రావట్లేదు. వీళ్ళు పిలిపించారు, ఏది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదామని చెప్పేసి. ఆమె అప్పుడు ఓకే అన్నది. 60 సంవత్సరాల వయసులో ఉద్యమానికి ముందుకు నడిచింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అక్కడున్న సమూహాన్ని చంపడానికి రెడీ అయితే నన్ను చంపండి ముందుకు వచ్చాను. జాగ్రత్త చంపుతాం అన్నారు. చంపండి రా అంది. ఒక తోట పేల్చారు, వందే మాత్రం అంది. ఇంకో తోట పేల్చారు, వందే మాత్రం అంది. ఇంకో తోట పేల్చారు, వందే మాత్రం అంది. అలా ఒక్కొక్క తోటకి వందే మాత్రం అంటూ కన్ను మూసింది. అది వందే మాత్రం యొక్క పవర్. ఓకే, ఈరోజు సంతోషంగా వందే మాత్రం ఉత్సవాలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఆ వందే మాత్రం రచించింది ఎవరు, ఎప్పుడు ప్రచురించారు, ఎప్పుడు దాన్ని పాడారు, ఆ వందే మాత్రం అన్నది స్వర్గానికి పిలుపు
ఈ దేశం యొక్క స్వాతంత్రానికి సంబంధించి అది ఒక నినాదం అన్నట్టుగా ఎవరు దాన్ని హైలైట్ చేసింది అన్నప్పుడు ఆనాడు స్వతంత్ర ఉద్యమకారులు మాతంగి హజ్రా, అల్లూరు సీతారామరాజు ఇట్లాంటి వీరులు ఎందరో, టంగుటూరు ప్రకాశం, ఆంధ్ర కేసరి అంటారు కదా, ఆయన సైతం కూడా మన తమిళనాడు చెన్నైలో అనుకుంటా ఇలాగే అక్కడ ఎవరికో గాయాలు సమ ఏదో జరిగే ఉద్యమకారులు వాళ్ళు పరామర్శిస్తానికి అన్నప్పుడు టంగుటూరు ప్రకాశం రమేణ వాళ్ళు వెళ్ళున్నారు. అందరూ ఎటు వెళ్తారా లేదన్నప్పుడు టంగుటూరు ప్రకాశం అన్నాడు, ఆయన మీద కంట్రోల్ అడిగి తీసి కాల్చుకోండి రా అన్నాడు, అంతే, కాల్చండి రా అన్నాడు, అంతే. అప్పుడు ఆయన్ని ఆంధ్ర కేసరి అంటే మొదలెట్టున్నారు. నిజంగాండి నా చిన్నప్పుడు ఈ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివే కదా, మా మాస్టర్లు కూడా చెప్తుండేవారు. ఆ రోజులు వేరేండి. ఈరోజు పిల్లల్ని కదిలిస్తే గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ అసలు ఎవరు ఏంటో కూడా తెలియదు. గాంధీ అంటే కరెన్సీ నోటు మీద ఉంటాడు, అంతే. పిల్లలకి కథలతో పాటు మన స్వతంత్రోద్యమంలో పాల్గొనే వీరుల యొక్క కథలు కూడా చెప్తూ ఉన్నాడు. కథలు కాదు అవి, చరిత్ర. అది చరిత్ర చదివించాలి.